ముందు పక్క కుడి చేతి వైపు చెప్పండి. రుద్ర రూపం సదా నమస్కర్పయామి. మళ్ళీ నూనె ఎత్తుకోండి. సదా నమస్కర్పయామి. నీళ్ళు వేసుకోవడం చెప్ప నీళ్ళు వేసుకో. సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. మళ్ళీ మూడవది పెద్ద తీసుకోండి. ప్రపితామహం. మీ ముత్తాతగారు, మీ నాన్నకు తాతగారు, ముత్తాతగారు మీకు ముత్తాతగారు అవుతారు. ఆయన పేరు చెప్పుకోండి. గోత్రం పేరు తెలియకపోతే నేను చెప్పండి. ప్రపితామహం ఆదిత్య రూపం సదా నమస్కర్పయామి. దాని పక్కన మూడవ తరపులో పెట్టేసుకోండి. చూసుకుని వదిలేండి. ఆదిత్య రూపం సదా నమస్కర్పయామి. ఆదిత్య రూపం సదా నమస్కర్పయామి. సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. లేటెస్ట్ యాప్ మీరు అప్డేట్ చేస్తున్నారండి PR1లో. అక్కడ మనకు పైన రిఫ్రెష్ లేకపోతే మూడు పెట్టారు కదా, చిన్న ఉంటాయి కదా, మూడింట్లో ఫస్ట్ ఒకటి తీసుకోండి. మీ తల్లిగారి పేరు తెచ్చుకోండి. కత్తులు పెట్టారు కదా పెద్దది, దానిపైన చిన్నది గోత్రం గోత్రం చెప్పుకోవాలి. గోత్రము ఆమె పేరు, మీ తల్లిగారి పేరు చెప్పుకోండి. మధ్యలో పైన పెట్టేసేయండి. నువ్వులు ఎత్తుకోండి. చెప్పండి అందరూ. మాతరం వసురూపం సదా నమస్కర్పయామి. నువ్వులు తీసుకుని 3 సార్లు సదా నమస్కర్పయామి, తర్పయామి, తర్పయామి. మళ్ళీ ఇంకొక చిన్నది తీసుకోండి. ఇప్పుడు మనకి వాళ్ళు లిస్ట్ ఆఫ్ వాళ్ళు లిస్ట్ ఆఫ్ వర్క్స్ ఇచ్చారు. పితామహి ఆమె పేరు గోత్రం చెప్పుకోండి. తెలియకపోతే పితామహి అనుకోండి. రుద్ర రూపం తాతగారి దానిపైన చిన్న ఉండలు పెట్టారు కదా ముందు వైపుగా, తాతగారి ఆమె పైన చిన్న ఉండ పెట్టేసి చెప్పండి. పితామహి రుద్ర రూపం సదా నమస్కర్పయామి. ఇప్పుడు 3 సార్లు వేస్తాను. సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. ప్రపితామహి మీ ముత్తాత గారి యొక్క భార్య. ప్రపితామహి గోత్రం పేరు తెలియకపోతే ప్రపితామహి. ఇంకొక చిన్న ఉండ తీసుకోండి. మూడో దాని పేరు పెట్టేసేయండి. ప్రపితామహి. చెప్పండి. ఆదిత్య రూపం సుదానమం ప్రపితామహి. సదా నమస్కర్పయామి. మళ్ళీ నూనె దువ్వెన పూసాలి. సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. పెద్దవి 3 చిన్నవి పెట్టేస్తారు కదా. మీ దగ్గర అన్ని చిన్న చిన్నవి ఉంటాయి. ఇప్పుడు వరుసగా లిస్టు చెప్తా ఉంటాము. ఆ లిస్టులో వాళ్ళ పేర్లు మీకు తెలిసిన వాళ్ళంటే చెప్పుకోండి. లేకపోతే నేను చెప్పి 3 సార్లు నువ్వులు ఎత్తుకొని తర్పయామి తర్పయామి అని చెప్పండి. సాగత్నేవాదరం మధురూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. తండ్రి గారికి 2వ భార్య ఉంటే వాళ్ళు మాత్రం చేయండి, లేకపోతే వదిలేసేయండి. సదా నమస్కర్పయామి. మాతామహం. మాతామహం అంటే తల్లి గారి యొక్క తండ్రి, మీ అమ్మగారికి నాన్నగారు. ఆయన పేరు గోత్రం తెలిస్తే ఒక ఉంట చిన్నది పక్కన ముందు పెట్టేసేయండి. మాతామహం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. పితామహం తల్లిగారి యొక్క తాత, తల్లిగారి యొక్క తాత. ఆయన పేరు చెప్పుకోండి. తెలియకపోతే మాతు పితామహం అని చెప్పుకోండి. చర్మాణ రుద్ర రూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. మాతు ప్రపితామహం
తల్లి గారి యొక్క తాతగారి యొక్క తండ్రి, తల్లికి ముత్తాత. పేరు తెలియకపోతే మాతా మహి మాతా ప్రపితామహం అని చెప్పుకోండి. ఆదిత్య రూపం సుధా నమస్కర్పయామి. సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. మాతుః పితామహి, తల్లి గారి యొక్క నాన్నమ్మ గారు అంటే ఆవిడికి పూలెత్తుకోండి. మాతుః పితామహి అని చెప్పి వేసుకోండి. తర్వాత ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఆత్మపత్ని, భార్య చనిపోయి ఉంటే, చేస్తున్న వాళ్ళలో వారి భార్య చనిపోయి ఉంటే ఆవిడికి ఆత్మపత్ని అని పేరు. ఆమె పేరు చెప్పుకొని వదిలేసేయండి. ఆత్మపత్ని సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క భార్య చనిపోయి ఉంటే వాళ్ళకు ఒక చిన్నది చేసింటారు కదా, అది పెట్టుకోండి. ఒకవేళ చిన్న గుండెలు లేకపోతే నువ్వులు ఎత్తుకొని మధ్యలో దానిపైనే వేస్తామండి. అందరికి మధ్యలో దానిపైనే వేయాలి. ఆత్మపత్ని పశురూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. అయిపోయిందండి. ఎవరైనా కుమారుడు చనిపోయింటే కుమారుడికి సుతం పశురూపం సుధా నమస్కర్పయామి. కుమారుడు ఎవరైనా చనిపోయింటే వేడి సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. జ్యేష్ఠ భ్రాతరం అంటే మీ యొక్క సోదరుడు, అన్నగారు కానీ తమ్ముడైనా కూడా భ్రాతరు, తమ్ముడు తర్వాత వస్తుంది. ముందు జ్యేష్ఠ భ్రాతరం అంటే అన్నగారే. మీరు చేసేటువంటి వాళ్ళలో అన్నగారు ఎవరైనా మరణించింటే ఆయన పేరు గోత్రం చెప్పి వేస్తారు. జ్యేష్ఠ భ్రాతరం సర్మాణం వర్మాణం పుత్రాణం సర్వేణాం వసురూపం సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. కనిష్ట భ్రాతరం మీ చిన్న తమ్ముడు, మీ తర్వాత జన్మించినటువంటి సోదరుడు, తమ్ముడు ఎవరైనా మరణించినట్లయితే కనిష్ట భ్రాతరం నిర్మాణం నిర్మాణం ప్రాణం సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. తత్పత్ని మీ అన్నగారు కానీ తమ్ముడు కానీ వాళ్ళ యొక్క భార్యలు, వదిన కానీ భర్తలు కానీ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైనా మరణించినట్లయితే వాళ్ళ భార్య ఫస్ట్ వదిన గారికి వేసుకోవాలి. తత్పత్ని గోత్రాణం సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. తర్వాత వాళ్ళ యొక్క తమ్ముడు యొక్క భార్య తత్పత్ని గోత్రవతి వసురూపం సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. తర్వాత పితృత్వం మీ పెదనాన్నగారు కానీ చిన్నాన్నగారు కానీ, మీ పెదనాన్న కానీ చిన్నాన్న కానీ చనిపోయింటే వాళ్ళ పేరు చెప్పుకోండి. పితృవ్యం వసురోగం సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి, సుధా నమస్కర్పయామి. పితృవ్యం పెద్దనాన్నగారు అయిపోయిందండి. మీ చిన్నాన్నగారు ఎవరైనా ఉంటే వాళ్ళు ఉంటే వేసేయండి. పితృవ్యం దత్తేం చుక్కానామ స్వరూపం సదా నమస్కర్పయామి. తర్వాత తత్పత్ని అంటే పెద్దమ్మ గాని చిన్నాన్న యొక్క భార్య చిన్నమ్మ గాని వాళ్ళ పేరు ఎవరైనా చెప్పుకోండి. తత్పత్ని గోత్రవతీం స్వరూపాణం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. తర్వాత చిన్నమ్మ మీ చిన్నాన్నగారి భార్య చనిపోయింటే ఆవిడకి తత్పత్ని గోత్రవతీం స్వరూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. మీ పెద్దమ్మ గాని చిన్నమ్మ గాని వాళ్ళ యొక్క కొడుకు, పెద్ద కొడుకు గాని చిన్న కొడుకు గాని చనిపోయి ఉంటే వాళ్ళకి తత్పుత్రం సర్వాణాం స్వరూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. మీ పెద్దనాన్న కొడుకు వాళ్ళకి పెళ్లి ఉంటే వాళ్ళ భార్య చనిపోయింటే ఆవిడకి తత్పత్ని స్వరూపం సదా నమస్కర్పయామి, సదా నమస్కర్పయామి. చూడండి, మీ పెద్దనాన్న చిన్నాన్న వాళ్ళిద్దరు భార్యలు, వాళ్ళకు కొడిగినటువంటి కొడుకు చనిపోయింటే వాళ్ళకి అయిపోయింది. వాళ్ళ భార్యకు మీ పెద్దనాన్న కొడుకు కానీ తమ్ముడు
వాళ్ళ యొక్క చిన్న కొడుకు చనిపోయింది, వాళ్ళ భార్య తత్పత్నేమి రూపం సదా నమస్తర్పయామి. మాధురం అంటే మేనమామ గారు, తల్లికి తమ్ముడు గాని అన్న గాని తండ్రికి మళ్ళీ వస్తుందండి, ఫస్ట్ తల్లిది. మాధురం మేనమామ, మేనమామ గోత్రం చెప్పుకోండి, ఆయన గోత్రం పేరు చెప్పి వదలండి. మాధురం షణ్మానామృతం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. మీ మేనమామ గారి యొక్క భార్య తత్పత్ని వసురూపం, మీ మేనమామ గారి యొక్క భార్య లేకపోతే ఆవిడ తత్పత్ని వసురూపం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. దుహితరం మీ యొక్క కూతురు చనిపోయింటే కూతురికి, దేవుడు లోపల అమ్మాయి బయట నుంచి ఎలా వచ్చింటుంది కదా, బ్యాక్ సైడ్ ఖాళీ ఓపెన్ ప్లేస్ జాబ్ చెట్టు దుహితరం మామూలు చెట్టు రెండు వసురూపం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. మామూలు జాబ్ సన్నజాబ్ రెండు కలిసి బాత్రూమ్కి ఉంది. అది ఇదివరకు వెనక సైడ్ నుంచి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి ఇట్లా ఇది కదా ఇట్లా వచ్చింది. మీ నాన్నగారికి లేదా మీకు అక్కగారు ప్రదక్షిణ తత్కారం అసలు ఆత్మభగిని, అంటే వెనక మీ సైడ్ నాన్నగారికి డోర్ అక్కగారు కానీ చెల్లెలు కానీ ఆమె కూడా అక్కగారు అవుతారు. వాళ్ళు ఎందుకంటే కాదరం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. తర్వాత ఆత్మభగిని, మీరు ఎవరైతే చేస్తున్నారో మీ సొంత అక్క కానీ చెల్లెలు కానీ చనిపోయింటే వాళ్ళకి ఆత్మభగిని వసురూపం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. తత్కారం కూతురు చనిపోయింటే ఆవిడికి తత్కారం అయిపోయింది. తర్వాత ఆ కూతురికి వివాహం ఏంటి, అల్లుడు చనిపోయింటే అతనికి తత్రాధరం వసురూపం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. దౌహిత్రం అంటే కూతురు యొక్క కొడుకు చనిపోయింటే, అంటే మీ మనవడు మీరు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూతురు కొడుకు చనిపోయింటే వారికి ప్రశాంతంగా మనసు అంతా పెట్టాలి. ఒక్కరోజు ఒక 3-2 గంటలు ఇంకోవాలనా పావురాలా ఇంకోవాలనా పావురాలా పితృభగిని, మీ నాన్నగారి యొక్క అక్క చెల్లెలు ఎవరైతే మేనత్త వాళ్ళు, వాళ్ళ యొక్క సోదరులు ఒకరిద్దరు ముగ్గురు ఉంటారు కదా, ఒకరికి చెప్పారు ఉన్నాక వాళ్ళకి చెల్లెలు ఎవరైనా ఉంటే వాళ్ళు మరణించింటే వాళ్ళు. మాతృభగిని పితృభగిని వసురూపం సదా నమస్తర్పయామి, సదా నమస్తర్పయామి. తత్రాధరం వాళ్ళకి పెళ్ళి వాళ్ళ హస్బెండ్ వాళ్ళ యొక్క భర్త చనిపోయింటే వాళ్ళకి ఏదైనా ఉద్యోగాలను వస్తాయి. ఎవరైనా కుబేరునికి వాహనం ఉడతా ఉడతా ముందా ఆయన పంపిస్తాడు. ఆయనకి అది ఉట్టి వచ్చినప్పుడు ఏమైనా పెట్టండి. అవునా కుబేరుడు అన్నం తింటాయా మళ్ళీ తిన్నీకి ఎన్నో చోట మేము పెట్టి ప్రసాదం దేవుని పెడతాం కదా, తీసుకురాడు పెట్టేసేది పరిస్థితి తెగిస్తాను అక్కడికి పెట్టేసినాను. అప్పుడే మీ ఇంట్లో ఎవరికైనా ఉద్యోగాలు వచ్చింటాయి పిల్లలకు, వచ్చింటాయి పిల్లలకు. కూతురు యొక్క భర్త చనిపోయింటే ఆయనకి జామాత్రం అని పేరు, ఆయనకు పెట్టాలనుకుంటే ఆయన పేరు వసురూపం సదా అందరింటికి రావుకా, అందరింటికి రావు చూడు. అది అదృష్టం ఉన్న ఇంటికి పోయేది మా ఇళ్ళలో టైం కూడా మనకు కలిసి వచ్చేటప్పుడు వచ్చి పావురాలు సదా నమస్తర్పయామి.
కోడలు అంటే మీ కొడుకు ఒక కోడలు, మీకు మేనకోడలు ఉంటే మేనకోడలు. అయ్యోరా బాగా చెప్తాను పిచ్చుకలు జంట జంట వచ్చినాయనుకో అవి పెళ్ళెన్న అవుతాయి ఇంట్లో, లేకపోతే అవి గూడు కట్టినాయనుకో అంటే మీకు పిల్లనిచ్చినటువంటి మామగారు ఆయన చనిపోయింటే ఆయన పేరు సౌండ్ ఎంత బాగుంటుంది. సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. సీతాకోకచ్చిలకు కూడా ఇంటికి ఎక్కువ రావచ్చాక శక్తి కదా. మీ అత్తగారు సీతాకోక మా పిల్లనిచ్చిన మామగారి యొక్క భార్య. ఎక్కువ కొత్త కొత్త వస్తువులు వస్తాయి మీకు. కొత్త కొత్త వస్తువులు వస్తాయి, బట్టలు కొనుక్కుంటావు, ఏమైనా కొనుక్కుంటావు మీ ఇంట్లో. బావమాత మరణించినట్లయితే ఆయన పేరు గోత్రం చెప్పుకోండి. సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. బావమతి యొక్క భార్య ఆవిడ చనిపోయింటే ఆవిడ తత్పత్ని మధురోగం సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సుదానమస్తర్పయామి. ఆత్మపత్ని ఇక్కడ చేసేటువంటి బయలుడు మాకు కథ భార్య చనిపోయింటే ఆవిడకు పెట్టండి. అంటే సాకులు కూర్చోలే అన్ని ముక్కలు చదువుతారా? చెప్పి వాళ్ళు కూడా దాని పేరే నిప్పుకొని వదిలేసుకోండి. ఆత్మపత్ని స్వరూపం సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. అది పెట్టు మంచిదే, బయట పెట్టి పెట్టాలి. మా బిడ్డగాడు వచ్చి ఆడే ఉంటాడు దేవుడి కాడే ఉంటాడు. మాట్లాడుతూ ఉన్న వాళ్ళు పెట్టేసేయండి. ఆత్మపత్నీం గోత్రవతీం పశురూపం సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. ఇబ్బంది ఉంటాయి, ఇల్లంతా తిరిగితే కుక్కలు. నెక్స్ట్ తర్వాత మీకు గురువు ఎవరైనా ఉంటే ఆయన మరణించింటే ఆయన పేరు తద్గురు పశులోకం సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. ఆమె దగ్గర ఉన్నాయి. తద్గురు పత్ని గురువు యొక్క భార్య ఆవిడ పేరు తెలిసింటే ఆవిడ గురు పత్ని సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. గురువు యొక్క పుత్రుడు మరణించుంటే ఆయన పేరు తెలిస్తే ఆయన పేరు గురుపుత్రం పశురోగం సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి సదానమస్తర్పయామి. స్నేహితం మీకు స్నేహితులు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ స్నేహితులు ఎవరైనా ఉంటే వాళ్ళు మరణించుంటే గోత్రం తెలియకపోయినా వాళ్ళ పేరు తెలిసి వాళ్ళ పేరు స్నేహితం పశురూపం నీళ్ళు అంటున్నారా? ఎవరు తెచ్చినారు? వాళ్ళని అడగాలి, ఇచ్చారు ఎవరు? ముఖం తెచ్చినా నేను మొత్తం నువ్వు తెచ్చింటే స్నేహితులు అయిపోయిన తర్వాత ఆత్మబంధువులు ఎవరైనా ఉంటే మీకు